జీవితం కొన్నిసార్లు ఒక రోలర్ కోస్టర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. రోలర్ కోస్టర్ ఎంతమంది ఎక్కారండి? అమ్మో, చూడ్డానికే భయం వేస్తుందండి రోలర్ కోస్టర్ ఎక్కడమా అని అనిపించవచ్చు. కొంతమంది రోలర్ కోస్టర్ ఎక్కే వరకు చాలా సరదాగా ఫీల్ అవుతారు. ఎక్కిన తర్వాత ఇది ఎప్పుడు ఆపుతారా, ఎప్పుడు దిగేద్దామా, మధ్యలో చూడండి కొన్నిసార్లు జాయింట్ వీల్ ఎక్కిన తర్వాత కంగారు పడిపోయి కొంచెం ఆపేయండి, వామిటింగ్ వచ్చేస్తుంది, ఏదో అయిపోతుందని మన ముఖంలో జీవితంలో ఎప్పుడు పెట్టని ఎక్స్ప్రెషన్లన్నీ కూడా రోలర్ కోస్టర్ మీద, తర్వాత జాయింట్ వీల్లో రైడ్స్ ఎక్కినప్పుడు పెడతా ఉంటాం. సమ్ టైమ్స్ లైఫ్ ఇస్ లైక్ అ రోలర్ కోస్టర్. రోలర్ కోస్టర్లో అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి కదండి. జీవితం అప్పుడే అప్ ఉన్నట్లుంటుంది. ఐఎమ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ అనిపిస్తుంది. అబ్బా, ఎంత అద్భుతమైన జీవితం నాది, ఎన్ని చక్కని అనుభవాలు, ఎన్ని ఆనందాలు, ఎన్ని సంతోషాలు అని దేవుడిచ్చిన ఆనందాలను, ఆశీర్వాదాలను ఆస్వాదిస్తూ ఉండడంతోనే సడన్గా ఒక డౌన్ వస్తుందండి. ఆ రోలర్ కోస్టర్లో ఇలా పైకి వెళ్ళి వెంటనే కిందకు వస్తుంది కదా, మనం ఎక్స్పెక్ట్ చేయం. అండ్ దెన్ దెర్ ఆర్ ఆల్సో ట్విస్ట్స్ అండ్ టర్న్స్. సడన్గా ఇలా పడిపోయినట్టు అనిపిస్తుంది. అందుకే మనకు గట్టిగా ఒక బెల్ట్ పెట్టుకోమని చెప్తారు. ఆ బెల్ట్ ఒక్కొక్కసారి వచ్చి చెక్కింగ్ కూడా చేస్తూ ఉంటారు, సరిగ్గా పెట్టుకున్నారా లేదా అని. రైడ్లో ఎక్కిన తర్వాత మన ముందు ఒక రాడ్ పెట్టి అంటారు, దీన్ని చాలా గట్టిగా పట్టుకోండి, ఎందుకంటే ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది అని చెప్తారు. కానీ రోలర్ కోస్టర్లో ఎక్కే ముందు అనిపిస్తుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మై కంట్రోల్ అని కదండి. నేను బెల్ట్ పెట్టుకొని ఉన్నాను కాబట్టి కింద పడను, ఆ రాడ్ పట్టుకున్నాను కాబట్టి ఇది చాలా స్ట్రాంగ్గా సాలిడ్గా ఉంది, నన్ను హోల్డ్ చేస్తే జాగ్రత్తగా అనిపిస్తుంది. బట్ సడన్గా మనకి రోలర్ కోస్టర్లో పైకి వెళ్ళాక అనిపిస్తుంది ఐఎమ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అనిపిస్తుంది. నా కంట్రోల్లో నేను లేను, ఏమో ఏదైనా ఏ సమయంలో అయినా జరగచ్చు అని సడన్గా మనకు అనిపిస్తుంది. జీవితం ఒక రోలర్ కోస్టర్తో ఎందుకు పోల్చానంటే, సమ్ టైమ్స్ లైఫ్ ఫీల్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్. కొన్నిసార్లు అనిపిస్తుంది సడన్గా అంతా నా కంట్రోల్లో ఉంది, అంత బాగుంది అనిపించింది, కానీ సడన్గా అంతా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది ఏంటి, పరిస్థితులన్నీ తలక్రిందులు అయిపోయాయంటి, చేతులు దాటిపోయినట్లు అనిపిస్తుంది ఏంటి. ఒక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వచ్చిన ఒక బ్యాడ్ రిపోర్ట్ అయిండొచ్చు, లేకపోతే పిల్లల గురించి మనం విన్న ఒక చెడ్డ మాట అయిండొచ్చు, లేదంటే కుటుంబంలో సడన్గా మనం ఎదుర్కొన్న ఒక ఫైనాన్షియల్ లాస్ అయిండొచ్చు, లేకపోతే ఉద్యోగానికి ప్రతిరోజు వెళ్తూ ఐఎమ్ సేఫ్ అండ్ సెక్యూర్ ఫైనాన్షియలీ అనుకుంటున్న సమయంలో సడన్గా మేనేజర్ పిలిచి ఒక పింక్ స్లిప్ ఇచ్చి ఇంకా రేపటి నుండి మీరు ఆఫీస్కి రాక్కర్లేదు అని చెప్పినప్పుడు సడన్గా మనకి ఏమనిపిస్తుంది అంటే లైఫ్ సీమ్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్. బట్ ద గుడ్ న్యూస్ ఇస్ దిస్, మనకు శుభవార్త ఏంటంటే లైఫ్ మన కంట్రోల్లో లేకపోయినా నమ్మదగిన దేవుని చేతిలో మనం ఉన్నంత వరకు మన పరిస్థితులన్నీ ఆయన కంట్రోల్లో ఉన్నాయి. హల్లెలూయా. సో వెన్ వీ ఆర్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్ అవర్ లైఫ్ ఇస్ డెఫినెట్లీ ఇన్ కంట్రోల్ అండ్ ఇట్ ఈస్ ఇన్ గాడ్స్ కంట్రోల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. యునైటెడ్ స్టేట్స్లో విస్కాన్సిన్ అనే స్టేట్లో ఒక రోలర్ కోస్టర్ అలాగే చాలామంది ఎక్కారు. ఎక్కిన తర్వాత దే విష్డ్ అండ్ హోప్ దట్ స్టార్ట్ అయిన రోలర్ కోస్టర్ నెమ్మదిగా వీళ్ళని వచ్చి దింపుతుంది అనుకున్నారు. సడన్గా టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. టెక్నికల్ ప్రాబ్లం రాగానే తలక్రిందులుగా కొంతమంది ఆగిపోయారండి. దాదాపు 8 మంది 3 గంటలకు పైన తలక్రిందులుగా ఆగిపోయారు. ఆ మెషిన్లో ఉన్న టెక్నికల్ ప్రాబ్లం ఎంత ఫిక్స్ చేద్దామని ట్రై చేసినా ఎవరి వల్ల కాలేదు. ఇంకా చూడండి, మన బాడీలో తల క్రిందకి కాళ్ళు పైకంటే బ్లడ్ ఫ్లో కానీ బాడీలో అంతా ఫంక్షనింగ్ అంతా చాలా డిస్టర్బ్ అయిపోతుంది. సో వారు చాలా స్ట్రగుల్ అయిపోయారు. ఫైనలీ కొన్ని అంబులెన్సెస్ తీసుకొచ్చి ఒక పెద్ద ల్యాడర్ నిచ్చెన వేసి వాళ్ళని దింపి ఆ తర్వాత వెంటనే హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. జీవితంలో కొన్నిసార్లు పరిస్థితులు మన స్వాధీనంలో లేవు అనిపించినప్పుడు దేవుని విశ్వాస్యత యందు నమ్మిక ఉంచడానికి, దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడడానికి అలాంటి పరిస్థితులు మనకి ఎంతగానో దోహదపడతాయి అని గుర్తుపెట్టుకొని, నీ చేతుల్లో లేని సమస్య నిన్ను తొందర పెడుతున్నట్లయితే, నీ చేతుల్లో ఒకవేళ ఒక టెంపరీ ఫిక్స్ కానీ, ఒక క్విక్ ఫిక్స్ కానీ, ఒక సొల్యూషన్ కానీ నీకు తోచకపోతే దేవుని అడుగు, ప్రభా నా కంట్రోల్లో అయితే లేవు కానీ నీ కంట్రోల్కు అప్పగిస్తున్నా, నాకు తెలుసు అన్నీ నీ కంట్రోల్లోనే ఉన్నాయని, నా సమస్యను పరిష్కరించడానికి నువ్వు ఏమైనా చేయగలవని నాకు తెలుసు, నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను అని దేవుని వైపు చూసినప్పుడు దేవుడు నూతనమైన కార్యాలు జరిగించేవాడు. ఈ రాత్రికాల సమయంలో నా సందేశం యొక్క టైటిల్ ఏంటంటే ఆర్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ న్యూ బిగినింగ్స్. మన దేవుడు నూతనమైన ఆరంభాలను దయచేసేవాడు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, కానీ ఈ జనరేషన్ వాళ్ళు ఏమంటారంటే కొత్తొక వింత పాతొక రోత అంటారు కదా. పాత చింతకాయ పచ్చడని మనకు నచ్చదు, పెద్దవాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళు అంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. కానీ మనం ట్రెండ్ ఫాలో అయ్యే వాళ్ళం, లేదంటే ఈ తరానికి చెందిన వాళ్ళు అనేది ఏంటంటే పాత మాకేమి నచ్చవండి, మాకు క్రొత్తదనము కావాలి. వి గెట్ ఎక్సైటెడ్ అబౌట్ న్యూ థింగ్స్ కదా, న్యూ కార్, న్యూ హౌస్, న్యూ జాబ్, న్యూ కెరియర్, ఆ తర్వాత న్యూ బిజినెస్, న్యూ బిగినింగ్స్ ఏవైనా సరే మనల్ని ఎక్సైట్ చేస్తూ ఉంటాయి. బట్ లెట్ మీ టెల్ యూ దట్ ఆ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ న్యూ స్టార్ట్స్
అండ్ న్యూ బిగినింగ్స్, ఫ్రెష్ స్టార్ట్, ఒక చక్కని ఆరంభాన్ని, ఒక నూతనమైన ఆరంభాన్ని, ఒక నూతనమైన క్రియను మన జీవితంలో జరిగించడానికి మన దేవుడు సమర్థుడు. అందుకే ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, బిహోల్డ్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. ఇదిగో నేను సమస్తమును నూతనముగా. మీలో కొంతమంది అనొచ్చు, క్యాలెండర్లో న్యూ ఇయర్ వచ్చింది కానీ నా జీవితం అయితే పాతగానే ఉందండి. నథింగ్ హెస్ చేంజ్డ్. లిటరల్గా అన్నీ అలాగే ఉన్నాయి, నా సమస్యలు అలాగే ఉన్నాయి, నా స్ట్రగుల్స్ అలాగే, నా బ్రతుకు అలాగే ఉంది. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నాం కానీ బట్ హ్యాపీనెస్ ఏమీ రాలేదు, క్రొత్తదనం ఏమీ రాలేదు, మార్పు ఏమీ రాలేదు అని బహుశా కొంతమంది బాధపడుతున్నారేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు నూతన క్రియలు చేయడంలో ఆయన సమర్థుడు. ఆయనకు అప్పగించుకున్న వారి జీవితంలో ఆయన నూతన కార్యాలు జరిగించేవాడు. ఎలాంటి విషయాల్లో దేవుడు నూతన కార్యాలు జరిగిస్తారు అని ఆలోచిస్తే, మొట్టమొదటిగా ఆత్మ సంబంధంగా మనలను నూతన పరిచేవాడు. చాలాసార్లు మనం బయటకు నూతనమైన కార్యాలు చూడాలని, వాటి అనుభూతిని పొందాలనుకోండి. కొత్త డ్రెస్ వేసుకున్నంత మాత్రాన కష్టాలు ఏమైనా పోతాయండి? ఒక కొత్త రిక్రియేషన్ ప్లేస్కో, ఒక కొత్త ఎంటర్టైన్మెంట్ సెంటర్కి వెళ్ళినంత మాత్రాన ఏమన్నా ఉంటుందా? ఆ కొద్దిసేపు ఆ ఆనందము, ఎక్సైట్మెంట్ ఉంటుందేమో కానీ ఆ తర్వాత మళ్ళీ అంతా మామూలే. మళ్ళీ మన పాత పరిస్థితులు, మన పాత సమస్యలన్నీ మామూలే. కానీ దేవాది దేవుడు ఏ విషయంలో మనకి నూతనత్వాన్ని ఇవ్వాలి అని ఆశిస్తున్నాడంటే, గాడ్ వాంట్స్ us టు బి న్యూ స్పిరిచువల్లీ, ఆత్మీయంగా నూతన అనుభవాలతో మనలను నింపాలని దేవాది దేవుడు ఆశిస్తున్నాడు. బహుశా మీరు ఒక క్రైస్తవునిగా లేకపోతే రక్షణ పొందిన దేవుని బిడ్డగా ఒక 30 years నుంచి మీరు ఒక క్రైస్తవురాలని చెప్పుకుంటా ఉండుంటారు. నేను ఎప్పుడో రక్షణ పొందానండి, నా హృదయాన్ని యేసయ్యకి ఎప్పుడో ఇచ్చానండి, ఈ బైబిల్ అంతా చదివి నాకు ఇంకా కొత్తగా ఏమీ లేదండి, ఇంకా కొత్త అనుభూతులు ఏమీ పొందట్లేదండి. చూడండి, న్యూ ఫ్రెండ్స్ అనగానే ఒక న్యూ ఎక్సైట్మెంట్. ఎందుకంటే వాళ్ళ టేస్ట్స్ ఏంటి, వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఏంటి, వాళ్ళు లైక్స్ ఏంటి, వాళ్ళ డిస్లైక్స్ ఏంటి, వాళ్ళు ఎట్లుంటారు. పాత స్నేహితులు అంటే మనకు వాళ్ళ గురించి అన్నీ తెలుసు అని మనం అనుకుంటా ఉంటాం. బట్ లెట్ మీ టెల్ యూ, దేవునిలో ఉన్న ఆ గొప్పతనం ఏంటంటే, ఆయనకు దగ్గరగా వెళ్ళే కొలది, దేవునికి దగ్గరగా వెళ్ళే కొలది అనేకమైన నూతనమైన విషయాలు దేవుడు మనకి బయలుపరిచి మనతో మాట్లాడేవాడు. దేవునితో స్నేహం చేసేవారు, దేవునితో సహవాసం చేసేవారు, దే విల్ నెవర్ గెట్ బోర్డ్ ఆఫ్ హ్యావింగ్ అ ఫెలోషిప్ అండ్ రిలేషన్షిప్ విత్ గాడ్. మనుషులతో ఒకవేళ స్నేహం చేస్తే ముఖం మొత్తేస్తుందేమో, మనుషులతో ఒకవేళ మరి ఒక చక్కని సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే వారిలో ఉన్న లోటుపాట్లు, వారిలో ఉన్న బలహీనతలు దగ్గరగా చూసి 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 విసిగిపోతామేమో. కొన్నిసార్లు కొంతమందిని జీవితంలో తగిలించుకున్న తర్వాత కొంతమందికి వచ్చే ఫీలింగ్ ఏంటంటే, వీళ్ళతో అనవసరంగా ఫ్రెండ్షిప్ మొదలుపెట్టాను, వీళ్ళని ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవునిలో ఉన్న గొప్పతనం, దేవునిలో ఉన్న శ్రేష్టత ఏంటంటే, ఆయనకు దగ్గరగా వెళ్ళే కొలది, ఆయనను గురించి తెలుసుకునే కొలది, దెర్ ఇస్ మచ్ మోర్ టు లెర్న్, దెర్ ఇస్ మచ్ మోర్ టు నో, దెర్ ఇస్ మచ్ మోర్ టు గ్రో. ఇంకా ఎదగడానికి చాలా ఉంది, తెలుసుకోవడానికి చాలా ఉంది. ఒక కుటుంబంలో భార్య భర్తలకి పెళ్ళై 30 సంవత్సరాలు అయిందంట. అయితే ఆ భర్త చెప్పిన ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నా భార్యతో నాకు వివాహం అయ్యి 30 సంవత్సరాలు అయింది కానీ ఇప్పటికీ ఆమె గురించి నాకు సరిగ్గా అర్థం కాలేదని చెప్పాడండి. నిజమే కదండి, ఇక్కడ ఉన్న కొంతమంది ఐ థింక్ దే కెన్ రిలేట్ టు దట్. అవునండి, మాది కూడా అదే పరిస్థితి అని బహుశా అనొచ్చు. ఆమెకి ఎప్పుడు కోపం వస్తుందో నాకు తెలియదు, ఆమెకి ఎప్పుడు చికాకు వస్తుందో నాకు, ఏది ఒకసారి ఒకటి నచ్చుతుంది అంటది, మళ్ళీ ఇంకొకసారి అదే విషయం నాకు నచ్చట్లేదు అంటది. సో ఒక మనిషితోనే సహవాసం చేస్తూ ఉన్నప్పుడు వారిని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి కొన్ని దశాబ్దాలు, కొన్ని డికేడ్స్ సరిపోకపోతే, అనంత జ్ఞాని అయిన దేవుడు, అత్యున్నతుడైన దేవుని తెలుసుకోవడానికి ఈ జీవితం అంతా కూడా సరిపోదండి. సో ఆత్మీయంగా నూతనమైన అనుభవాల గుండా దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళాలని ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు ఒక కానుకగా, ఒక బహుమానంగా, ఒక దీవెనగా దేవుడు మనకి అనుగ్రహించాడు. అందుకే పరమగీత గ్రంథములు 3వ అధ్యాయము 4వ వచనంలో ప్రియురాలు తన ప్రియుడిని గూర్చి ఒక చక్కని మాట మాట్లాడుతుంది. చూడండి, సాంగ్ ఆఫ్ సాంగ్స్ చాప్టర్ 3 and verse 4. పరమగీత గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను, వదిలిపెట్టక నేను అతని పట్టుకొంటిని, నా తల్లి ఇంటికి అతని తోడుకొని వచ్చి తిని. ప్రాణప్రియుని కొరకు ప్రియురాలు వెతుకుతా ఉంది. ఈ లేఖన భాగంలో మనం చూస్తున్న ప్రియుడు ఎవరంటే ప్రాణప్రియుడైన యేసయ్య. ప్రియురాలు ఎవరంటే ఆయన రక్తం చేత కొనబడిన ప్రియమైన సంఘమైన నీవు నేను.
ఈ ప్రియురాలు ప్రియుని కొరకు వెతుకుతా ఉందంట. షీఈస్ సీకింగ్ ఆఫ్టర్ హర్ బిలవెడ్. కానీ ప్రియుడు దొరికాడంట. మీరు ఆ 3వ అధ్యాయము 1వ వచనం నుండి చదివితే వెదకి తిని వెదకుదును వెదకి తిని అనే మాటలు పదే 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 కనబడతాయండి. 3వ అధ్యాయం 1వ వచనంలో నేను నా ప్రాణప్రియుని వెదకి తిని సెకండ్ లైన్లో ఉంటుంది. 2వ వచనం 2వ లైన్లో పట్టణము వెంబడిపోయి వెదకుదును. ఆ తర్వాత 2వ వచనం 3వ లైన్లో నా ప్రాణప్రియుని వెదకుదును. 2వ వచనం ఆఖరు లైన్లో నేను వెదకినను అతడు కనబడా వెతుకుతానే ఉందంట. దేని కొరకు వెతుకుతుంది? వైజాగ్లో ఉన్న బెస్ట్ ఆఫర్స్ కొరకు వెతకట్లేదు, లేదంటే మరొక లోక సంబంధమైన వాటి కొరకు ఈ ప్రియురాలు వెతకట్లేదు. కానీ ప్రియుడు దొరుకుతాడని అతని కొరకు వెతుకుతా ఉంటే ఫైనలీ ఆమె నిరీక్షణ ఫలించింది. ఆమె వెతుకులాటకు ఒక చక్కని ముగింపు వచ్చింది. దేవుని వాక్యంలో కూడా దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, వెదకుడి మీకు, when you seek him with all your heart you will find him. నువ్వు దేవుని నిజంగా వెతికితే నువ్వు ఖచ్చితంగా ఆయనను కనుగొంటావు. ఆత్మ సంబంధమైన విషయాల్లో నేను దేవునిలో ఇంకా ఎదగాలి ఈ సంవత్సరంలో అనే ఒక ఆశ నీకుంటే, నీ హార్ట్స్ డిజైర్, నీ హృదయ వాంఛను దేవుడు నిశ్చయంగా నెరవేర్చేవాడు. ఈమె ప్రియుడు వెతికిన తర్వాత దొరికితే ఇప్పుడు ఏం చేస్తుందంట? హాయ్ చెప్పి వెళ్ళిపోవట్లేదు, లేకపోతే దూరం నుండి ఒక సెల్ఫీ దిగి వెళ్ళిపోవట్లేదు. ఇది కళా నిజమాని కబుర్లు చెప్తూ ఉండిపోలేదు. కొన్నిసార్లు నా దగ్గరికి కొంతమంది వస్తారు, అక్క మిమ్మల్ని కలిసి ప్రేయర్ చేయించుకోవాలని వచ్చామని. వచ్చిన తర్వాత చెప్పమ్మా, ఏమి యూ హ్యావ్ ఎనీథింగ్ టు షేర్ అని అడుగుతా. ఏమైనా పంచుకోవడానికి ఉందా? ఏదైనా నీ హృదయంలో ఉన్న భారం ఏదైనా ఉందా? ఏదైనా స్ట్రగుల్ ఉందా అంటే, మిమ్మల్ని చూస్తుంటే టెన్షన్ వచ్చి నేను అన్నీ మర్చిపోయానక్క అంటారు. ఏంటంట, ఎక్సైట్మెంట్లో, టెన్షన్లో, ఆనందంలో ఏం చెప్పాలనుకున్నానని మర్చిపోయానని కాసేపు అలా ఉండిపోతారండి. ఇప్పుడు ఈ ప్రియురాలు ప్రియుని కనుగొన్న తర్వాత ఆమె ఏం చేస్తుంది? ఊరికే అలా నిలబడి చూస్తుందా అంటే, షీఈ్ నాట్ స్టేరింగ్ ఎట్ హిమ్, బట్ వాట్ ఈస్ షీ డూయింగ్ ఇన్స్టెడ్? ఆమె ఏం చేస్తుందంటే 4వ వచనం, పరమగీత గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం, నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను, వదిలిపెట్టక నేను అతని పట్టుకుందంత. ప్రాణప్రియుడిని వదలకుండా పట్టుకుంది. ఈ నూతన సంవత్సరంలో ఆత్మ సంబంధంగా నూతనమైన అనుభవాలతో మనం సాగాలంటే దేవుని వదిలిపెట్టకుండా పట్టుకోవాలి. వదిలిపెట్టకుండా అంటే ఈ సంవత్సరంలో 365 రోజుల్లో ఒక్కరోజు కూడా వదిలిపెట్టకుండా, ఆల్రెడీ 6 రోజులు అయిపోయినాయి. ఈ 6 రోజుల్లో మరి యేసయ్యను పట్టుకొని నడిచారో, కొంతమంది వదిలిపెట్టారో నాకు తెలీదు. కొంతమంది ఆదివారం పట్టుకుంటారు యేసయ్యను, సోమవారం నుండి శనివారం వరకు. ఇంకొంతమంది ఉంటారు ఓన్లీ ఎగ్జామ్స్ అప్పుడే పట్టుకుంటారు యేసయ్యని, ఇంకెప్పుడు పట్టుకోరు కదండి. ఇంకొంతమంది ఉంటారు రోగం రాగానే అప్పుడే పట్టుకుంటారు, ఆ తర్వాత వదిలేస్తూ ఉంటారు కదా. చాలాసార్లు దేవుని అవసరానికి పట్టుకుంటాం, ఆ తర్వాత వదిలిపెడతా ఉంటాం. కానీ అలాంటి భక్తి దేవుని మెప్పించదు, అలాంటి భక్తి దేవుని ఘనపరచదు, అలాంటి భక్తి దేవునికి అంగీకారయోగ్యమైన భక్తి కానే కాదు. ఆత్మీయంగా నూతనమైన అనుభవాలలో మనం సాగాలంటే దేవుని వదలక పట్టుకునే వారంగా వి షుడ్ హోల్డ్ ఫాస్ట్ టు గాడ్. ఇప్పుడు ఈమె యొక్క మాటల్లో మనకు కనబడే ఒక 2 ప్రాముఖ్యమైన అంశాలు ఏంటి అని ఆలోచన చేసినట్లయితే, షీ హ్యాడ్ ఎ డిటర్మినేషన్ టు సీక్ హిమ్. నా ప్రియుడిని ఎలా అయినా నేను వెదకాలి అనే ఒక పట్టుదల ఆమెకు ఉందండి. ఆత్మీయంగా ఎదగాలంటే ఒక పట్టుదల. కొంతమంది అనుకుంటారు ఆత్మీయంగా ఎదుగుదల ర్యాండమ్గా ఆటోమేటిక్గా వచ్చేస్తుందని. ఆటోమేటిక్గా హెల్తీగా అయిపోతామండి? ఆటోమేటిక్గా ఎక్స్ట్రా వెయిట్ ఉంటే లూజ్ అవుతామా? ఆటోమేటిక్గా క్లాస్ ఫస్ట్ ఎవరైనా వస్తారా? చదవకుండా, కష్టపడకుండా, ఎఫర్ట్స్ పెట్టకుండా, ఇంటెన్షనల్గా పని చేయకుండా ఏదైనా కార్యాలు జరుగుతాయా? జరగవు. కానీ ఆత్మీయ జీవితంలో చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, అన్ఇంటెన్షనల్గా, క్యాజువల్గా అలా ఉంటే ఆత్మీయంగా ఎదిగేస్తాను. ఎదగడం అలా సాధ్యపడదే. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండాలంట. నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు అనే మాట యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసయ్య మాట్లాడుతున్న మాట. ఆయనలో నిలిచి ఉంటేనే ఫలిస్తాం, ఆయనలో నిలిచి ఉంటేనే ఖచ్చితంగా మనము ఎదుగుతాం. ఈ నూతన సంవత్సరంలో దేవుని సన్నిధిలో ఒక మాట అడుగుదాం. అదేంటంటే, స్పిరిచువల్గా నేను వేరే లెవెల్కి వెళ్ళాలని నేను ఆశిస్తున్నానయ్యా. ఐ వాంట్ టు గ్రో క్లోజర్ టు యూ. ఇంకా సన్నిహితమైన సంబంధంలోకి నీతో నేను రావాలని ఆశపడుతున్నా ప్రభా. నీతో ఇంకా సన్నిహితంగా నేను జీవించాలని ఆశపడుతున్నా. చూడండి, ఒక 2 ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ మధ్యలోకి ఒక 3వ వ్యక్తి రాగానే కొన్నిసార్లు
అవతల ఉన్న వ్యక్తి బాధపడిపోతూ ఉంటారు. ఇద్దరు అమ్మాయిలు ఫ్రెండ్స్ అనుకోండి, మూడో అమ్మాయి కొత్తగా జాయిన్ అవ్వగానే ఈ అమ్మాయి తనకి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఇంకొక అమ్మాయిని ఇగ్నోర్ చేస్తూ ఉంటే ఏమవుతారండి? పొజెసివ్ అయిపోయి బాధపడిపోతూ ఉంటారు. ఈ కొత్త అమ్మాయి వచ్చి మధ్యలో వచ్చి మాకున్న మంచి ఫ్రెండ్షిప్ని పాడు చేస్తుందే. దేవునికి మనకి మధ్యలో కూడా కొన్ని వచ్చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు దేవునికి మనకు మధ్యలో కొంతమంది వ్యక్తులు వచ్చేస్తూ ఉంటారు. దేవునికి మనకు మధ్యలో కొన్నిసార్లు ధనాశ వస్తుంది, దురాశ వస్తుంది, శరీరాశలు వస్తాయి, లోకాశలు వస్తాయి. ఇవన్నీ వచ్చి దేవునికి మనకు మధ్యలో ఆ దూరాన్ని పెంచేస్తూ ఉంటాయండి. దేవునికి మనకున్న ఆ ఇంటిమసీ అది కోల్పోయేలాగా ఈ లోక సంబంధమైన అనుభవాలు మన జీవితంలో అడ్డుపడుతూ ఉంటే ఈ సంవత్సరం ఆశపడదాం, దేవుని సన్నిధిలో అడుగుదాం, ప్రభా నేను ఆత్మీయంగా ఇంకా నీలో ఎదగాలని, నేను ఎక్కువగా తెలుసుకోవాలని. దేవుని గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా. దేవుని గురించి ఎంత ఎక్స్పీరియన్స్ చేసినా దేర్ ఇస్ మచ్ మోర్ టు ఎక్స్పీరియన్స్. దేవునితో ఎంత నడిచినా నడవాలి. ఎప్పటి వరకు అంటే జీవితాంతం. హనోకు ఎప్పటి వరకు నడిచాడండి? హనోకుకు దేవుడితో మార్నింగ్ వాక్ అది చేసింది. కొంతమంది మనకి మార్నింగ్ వాక్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, పార్కులో మనం చేస్తాం. ఆ మార్నింగ్ వాక్ చేసినంతసేపే వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళ ప్రక్కన నడుస్తాం. హనోకు దేవునితో ఒక మార్నింగ్ వాక్, ఒక ఈవినింగ్ వాక్, లేదంటే ఒక బీచ్ వాక్ కాదండి, ఎవ్రీడే వాక్ విత్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి దినము నడిచాడంట. గాడ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ వెన్ వీ డోంట్ హోల్డ్ ఫాస్ట్ టు హిమ్. ఆయనను వదులుగా పట్టుకుంటే దేవునికి ఇష్టం లేదు, ఆయనను వదలక పట్టుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. 2024 సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకుందాం, ప్రభా నిన్ను వదలక నేను పట్టుకోవడానికి సహాయం చేయండి. ఈ 2024 సంవత్సరంలో ఒక్కరోజు కూడా నేను వదలాలని అనుకోవడం లేదు. అనుదినము నీతో సహవాసం చేస్తూ అనుదినము నీతో నడిచే కృప నాకు దయచేయి. ఆత్మీయంగా నూతన పరచబడడం ఎలా సాధ్యమవుతుంది? హౌ కెన్ వి బికమ్ న్యూ స్పిరిచువల్లీ? ఆత్మీయంగా నూతన పరచబడడం, రెన్యూ అవ్వడం ఎలా జరుగుతుంది అని ఆలోచన చేసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగచేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు. నేను మారిపోయానండి అంటే ఏంటంటే బయటకి హెయిర్ స్టైల్ మారితే మారిపోయినట్లా, వస్త్రధారణ మారితే మారిపోయినట్లా, ఇంకేదన్నా మార్చుకుంటే మారిపోయినట్లా కాదు. నిజమైన మార్పు ఏంటంటే నా హృదయం మారింది అంటే నేను నిజంగా మారినట్లు. దేవుడు చెప్తున్నాడు నూతన హృదయాన్ని మీకు ఇస్తాను. ఐ విల్ గివ్ యూ అ న్యూ హార్ట్. ఈ నూతన హృదయంలో ఉండి వచ్చే ఆలోచనలు నూతనంగా ఉంటాయి. పాత రోత ఆలోచనలు రావు ఈ నూతన హృదయంలో. ఈ నూతన హృదయంలో ఉండి వచ్చే డిజైర్స్ పరిశుద్ధమైన కోరికలుగా ఉంటాయి, పాపపు ఇష్టమైన కోరికలుగా ఉండవు. ఈ నూతన హృదయంలో నుండి వచ్చే మాటలు ఇతరులను బిల్డ్ చేసే మాటలుగా ఉంటాయి, టేర్ డౌన్ చేసే మాటలుగా ఉండవు. ఈ నూతన హృదయంలో నుండి వచ్చే సమర్పణ దేవునికి అంగీకారయోగ్యమైన సమర్పణ ఉంటుంది, కానీ ఒక వేషధారణతో కూడిన జీవితంగా ఉండదు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు నేను మీకు నూతన హృదయాన్ని ఇస్తాను, అంత మాత్రమే కాదు నూతన స్వభావమును కలుగచేసి రాతి గుండెని తీసేస్తాడంట. రాతి గుండె అంటే ఏంటంటే అన్ ఇన్సెన్సిటివ్ హార్ట్. కొంతమందికి రాతి గుండె ఉంటే ఆ రాతి గుండె ఎలా ఉంటుందంటే బాధలో ఉన్న వారిని చూసినా కనికరం రాదండి, కష్టంలో ఉన్న వారిని చూసినా వాళ్ళని అర్థం చేసుకోలేరు. తల్లిని ఏడిపిస్తారు, చెల్లిని ఏడిపిస్తారు, భార్యని ఏడిపిస్తారు, భర్తని ఏడిపిస్తారు, బాధ్యత లేకుండా బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళకి ఇంత కూడా బాధ అనిపించదు. వాళ్ళందరినీ బాధిస్తారు కానీ అందరినీ బాధ పెడుతున్నామని ఒక రియలైజేషన్ కూడా రారు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ దేవునికి అవిధేయంగా జీవిస్తూ దేవుని ఎంత గాయపరుస్తున్నారో నొప్పిస్తున్నారో వారి ప్రవర్తన ద్వారా అది గ్రహించుకోలేని స్థితిలో ఉంటారు. దాన్ని ఏమంటారంటే అ హార్ట్ ఆఫ్ స్టోన్. రాతి హృదయం. దేవుడు అంటున్నాడు ఆ రాతి హృదయం తీసేసి ఓపెన్ హార్ట్ సర్జరీ అన్నమాట. అర్థమవుతుందండి? దేవుడు సర్జరీ చేసినప్పుడు ఆయనకి నైఫ్ ఏంటండి? దేవుని వాక్యం అనే ఖడ్గం. అంతే, దేవుని వాక్యం వెళ్ళి మన హృదయాన్ని మార్చేస్తుందండి. హల్లెలూయా. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం అంటే ఏంటి? దేవుని సన్నిధిలో వచ్చి కూర్చోవడమే. అంతే. అడ్మిట్ అవ్వడం అంటే ఇదే. మందిరానికి రావడం, దేవుని సభలకు రావడం, దేవుని మాటను వినయ విధేయతలతో స్వీకరించడం. హృదయంలోకి దేవుని మాట వెళ్ళడానికి అవకాశం ఇవ్వకపోతే, ఇఫ్ వీ డోంట్ అలౌ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు పెనిట్రేట్ ఇన్ టు అవర్ హార్ట్, దేర్ విల్ బి నో చేంజ్. హృదయం మారదు.
కానీ హృదయంలోకి దేవుని వాక్యం వెళ్ళడానికి అవకాశం ఇస్తే ఆ లోపల నుండి దేవుడు మన హృదయాన్ని, మన స్వభావాన్ని మార్చి ఆయన నూతన కార్యాలు జరిగిస్తాడు. 11వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 19వ వచనంలో కూడా దీని గుర్చిన లేఖన భాగమే మనం చూస్తాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగచేసి వారి యందు నూతన ఆత్మను, God will give us not only a new heart, a new nature, but he is also promising to give us a new spirit. నూతనమైన ఆత్మను నీకు అనుగ్రహిస్తాడు. ఆత్మ సంబంధంగా జీవించడానికి మనకి ఏం కావాలో అవన్నీ దేవుడు దయచేసి ఆత్మ సంబంధంగా ఒక నూతనమైన వ్యక్తులుగా ఈ లోకంలో బ్రతకడానికి దేవుడు కృప చూపిస్తారు. ఎంతమందికి నూతనత్వం కావాలి? ఒక్కసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో అడుగుదామండి. పాత హృదయంతో, పాత స్వభావంతో, పాత పరిస్థితులతో ఇక్కడ నుంచి మనం వెళ్ళొద్దు. అడుగుదాం, ప్రభా నాకు నూతనమైన అనుభవాలు కావాలయ్యా, నాకు నూతనమైన ఆత్మీయమైన స్థితి నాకు కావాలి. ఐ వాంట్ టు గో హయ్యర్. ఆత్మలో నేను ఇంకా ఎదగాలని. తెలిసిన వాక్య భాగమే, నేర్చుకున్న వాక్య అది కాదు, ఇంకా వాక్యపు లోతుల్లోకి నేను ఏదో చేసే 2 ముక్కల ప్రార్థన కాదు, ఇంకా లోతైన ప్రార్థన జీవితం, మోకాళ్ళ ప్రార్థన. యాకోబు దేవుని సన్నిధిలో పెనుగులాడాడంటండి. జేకబ్ రెజల్ట్ విత్ గాడ్. అప్పటిదాకా అన్నను మోసం చేసి, అది చేసి, ఇది చేసి, ఈ జ్యేష్ఠత్వం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ఫైనలీ హీ రియలైజ్డ్ దేవుని ఆశీర్వాదం లేకపోతే వేస్ట్ నా బ్రతుకని దేవునితో పెనుగులాడాడు యాకోబు. దేవునితో పెనుగులాడిన తర్వాత యాకోబు జీవితాన్ని దేవుడు మార్చి, యాకోబును ఇశ్రాయేలుగా దేవుడు మార్చి ఒక అత్యున్నతమైన ఆశీర్వాదంలోనికి దేవుడు యాకోబును నడిపించాడు. ఈ రాత్రికాల సమయంలో కూడా దేవుని అడుగుదాం, పట్టుదలగా అడుగుదాం. నువ్వు ఇస్తే ఇవ్వయ్యా, లేకపోతే లేదే కదా. కొన్నిసార్లు మనం దేవుని ఎలా అడుగుతామంటే, ఇస్తే ఇవ్వయ్యా, లేకపోతే జాబ్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వయ్యా, రక్షణ అనుభవం మాత్రం నీ ఇష్టమయ్యా, నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వ, లేకపోతే కదండి. భార్యను మాత్రం కంపల్సరీ ఇవ్వయ్యా, పెళ్లి మాత్రం కంపల్సరీ చేయను ఆయన. కానీ ఈ సంవత్సరంలో ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలని ఉంది, కానీ నీకు ఇష్టమైతే నడిపించి, లేకపోతే ఇంట్లో కూర్చొని ఆ షో ఈ షో చూస్తూ ఉంటాను కదండి. కొన్నిసార్లు లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు, ఫిజికల్ బ్లెస్సింగ్స్ కొరకు మనం పట్టుదలగా అడిగినట్లుగా ఆత్మ సంబంధమైన దీవెనల కొరకు మనం అంత పట్టుదలగా దేవుని సన్నిధిలో మొరపెట్టాం. కానీ ఆత్మ సంబంధంగా నూతన హృదయాన్ని, నూతన స్వభావమును, నూతన ఆత్మను మనకిచ్చి దేవుడు మనల్ని నూతనమైన ఆత్మీయమైన అనుభవాలతో నింపాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈజ్ గాడ్ ఓన్లీ అబౌట్ స్పిరిచువల్ థింగ్స్? దేవుడు అంటే కేవలం ఆత్మ సంబంధమైన విషయాలకు చెందిన వాడేనా? ఈ దేహాన్ని మనకిచ్చాడు కదా, ఈ దేహాన్ని ఆయన ఆలయంగా ఆయన చేసుకున్నాడు కదా, మన దేహాన్ని ఆయన ఆలయంగా చేసుకొని మన హృదయంలో ఆయన వసిస్తున్నాడు కదా. ఈజ్ గాడ్ కన్సర్న్డ్ అబౌట్ అవర్ ఫిజికల్ నీడ్స్ యాజ్ వెల్? ఆఫ్ కోర్స్. దేవుడు కేవలం మన ఆత్మ సంబంధమైన అవసరతలను గురించి, మన ఆత్మ సంబంధమైన స్థితిని గురించి మాత్రమే కాదు పట్టింపు కలిగిన వాడు, మన శరీరాన్ని గురించి కూడా ఆయన పట్టించుకునేవాడు. ఫిజికల్గా దేవుడు మనల్ని ఎలా నడిపించాలని ఆశిస్తున్నాడు ఈ నూతన సంవత్సరంలో ఒక 3 అంశాలు మీకు చెప్పిన మెసేజ్ ముగిస్తాను. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనం. వారెరుగని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకొని వచ్చేదను, వారు ఎరుగని త్రోవలలో వారిని నడిపింతును. వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములను చేయుదును. ఎరుగని మార్గం అంట, న్యూ వేస్ అనే మాట ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. న్యూ వేస్, కొత్త మార్గం, ఎరుగని మార్గం. మనకు తెలిసిన రూట్ కొన్నిసార్లు నిద్రలో కూడా డ్రైవ్ చేసేయగలం, అవునా కదా? కొంతమంది నైట్ డ్యూటీ చేసుకొని మార్నింగ్ వస్తూ ఉంటారు, సగం నిద్రపోతానే డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే తెలుసు కదా, ఇక్కడ రైట్, ఇక్కడ లెఫ్ట్, ఇక్కడ ట్రాఫిక్ ఉంటుందంటే కొంచెం అలర్ట్గా ఉంటారు, ట్రాఫిక్ లేదంటే అలాగా. ఎరిగిన మార్గం వేరు, ఎరుగని మార్గం. ఈ రోజుల్లో ఎరుగని మార్గాలంటూ ఏం ఉండట్లే, ఎందుకంటే జీపీఎస్ లేడీ ఉంటుంది కాబట్టి. తెలుసా అండి మీకు జీపీఎస్ లేడీ? వైజాగ్ వాళ్ళకి మీరు కార్ ఎక్కగానే, మీరు బైక్ ఎక్కగానే జీపీఎస్లో మీ డెస్టినేషన్ ఫీడ్ చేయగానే జీపీఎస్ లేడీ మొదలు పెడుతుంది స్పీచ్, అవునా కదా? డైరెక్షన్స్ ఇస్తూ ఉంటుంది, గో స్ట్రైట్, గో లెఫ్ట్, గో రైట్ అనగానే వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు కోరుకుంటుంది, దేవుడు ఆశిస్తుంది ఏంటంటే, నీ జీవితంలో నీవు ఎరుగని మార్గాల గుండా, నూతనమైన మార్గాల గుండా నిన్ను నడిపించాలని దేవుడు కోరుతున్నాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా.
దేవుడు నడిపించే మార్గాలు GPS లేడీ చెప్పగలిగే మార్గాలు కాదండి అవి. దే ఆర్ వేస్ దట్ గాడ్ హ్యాస్ డిజైన్ జస్ట్ ఫర్ యూ. నీ కొరకే దేవుడు నిర్దేశించిన మార్గాలు అవి. నీ కొరకే దేవుడు ఉద్దేశించిన మార్గాలు అవి. ఆ మార్గాలలో నువ్వు వెళ్ళినప్పుడే దేవుని నువ్వు మహిమపరచగలవు. ఇశ్రాయేలీలు దేవుని మాటకు విధేయత చూపించుంటే 11 రోజుల్లో వారి ప్రయాణం అయిపోయేదండి. ఐగుప్తు నుండి కనానుకు 11 రోజుల్లో వెళ్ళొచ్చు షార్ట్కట్లో. వారి అవిధేయతను బట్టి, వారి సనుగుడు గొనుగుడును బట్టి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి వారికి? ఇట్ టుక్ దెమ్ 40 లాంగ్ ఇయర్స్ టు రీచ్ దర్ డెస్టినేషన్. విల్డర్నెస్ చేరుకోవడానికి మార్గం ఏమైపోయిందంటే లెంగ్దీ. కొన్నిసార్లు పక్క వీధిలోనే ఉంటుంది మనం వెళ్ళాల్సింది, కానీ అక్కడే తిప్పుతూ ఉంటుంది GPS, తెలుసా అండి? అక్కడే తిరుగుతూ ఉంటారు. మా ఇంటికి ఎవరైనా రావాలంటే లొకేషన్ పంపిస్తే 4-5 అలా తిప్పేసింది అరగంట. ఇంకా అప్పటి నుంచి నేను అది పంపించట్ల లొకేషన్. మీరు అక్కడికి రండి, నేను ఎవరో ఒకరిని పంపిస్తాను, మీరు వచ్చేయండి అని చెప్తాను. తెలియని మార్గాలు, నూతనమైన మార్గాలు కొన్నిసార్లు మనకి ఇబ్బందిగా అనిపిస్తాయి. అమ్మో, ఈ కొత్త మార్గంలో నేను వెళ్ళాలా, నేను వెళ్ళగలనా, ఈ కొత్త మార్గంలో వెళ్తే నేను డెస్టినేషన్ చేరుకుంటానా అని ఒక మాట చెప్పమంటారా? దేవుడు మన ఒక్కొక్కరకు నిర్దేశించిన మార్గం ఒక్కొక్క ప్రత్యేకమైన అందరూ ఒక రూట్లో కాదండి. ఈ మీటింగ్కి అందరూ ఒకే రూట్లో రాలేదు కదా. కొంతమంది ఇటు వచ్చారు, అటు వచ్చారు. మీ ఇళ్ళ నుంచి డిఫరెంట్ రౌట్స్ తీసుకొని వచ్చాం మనం ఇక్కడికి. మన జీవితంలో కూడా మనం ప్రయాణం చేసే మార్గాలు ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం. ఒక్కొక్కరిది ప్రాబబ్లీ ఇట్స్ లోన్ జర్నీ, ఒంటరిగా చేసే ప్రయాణం. నీ ఒంటరి ప్రయాణంలో నీ వెళ్ళే మార్గంలో నీకు తోడెవరు? ఆయన చీకటిని వెలుగుగా చేసేవాడంట. చూడండి, వారి ఎదుట చీకటిని వెలుగుగా, వంకర త్రోవలను చక్కగా. బహుశా నీ ముందున్న రోడ్డు జిగ్జాగ్ రోడ్ లాగా ఉందేమో. దేవా, ఈ జిగ్జాగ్ రోడ్ ముందు నన్ను పెట్టావేంటి? నేను ఎలా వెళ్ళాలి? నాకు ఇబ్బందిగా ఉందంటే దేవుడు అన్నాడు, వంకర త్రోవ ఉంది, నువ్వు ఇటే వెళ్ళాలి, కానీ నీ కొరకు వంకర త్రోవలను నేను సరళము చేస్తా. హల్లెలూయా. ప్రాబబ్లీ యు ఆర్ స్టాండింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ డార్క్ రోడ్. ఒక స్ట్రీట్ లైట్స్ లేని రోడ్ లాగా దిక్కుతోచని స్థితిలో నీ జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియకుండా నిలబడి ఉన్నావేమో. దేవా, ఈ మార్గంలో వెళ్ళాలని నాకు తెలుసు, కానీ నాకు తెలియట్లేదు, నాకు అర్థం కావట్లేదు ఎలా వెళ్ళాలో. దేవుడు అంటాడు, నీ మార్గంలో నా వెలుగును ప్రకాశింపజేస్తా, చీకటిని నేను వెలుగుగా మార్చి నిన్ను నడిపిస్తా, వెళ్ళు, పర్వాలేదు. లోతు ఎంచుకున్న మార్గం వేరు, అబ్రహాము ఎంచుకున్న మార్గం వేరు. లోతు ఎంచుకున్న మార్గం ఏదండి? తనకి నచ్చిన మార్గం, తన మనసుకి బెస్ట్ అనిపించిన మార్గం, కానీ అది వర్స్ట్ అని తర్వాత తెలుసుకున్నాడు. కానీ అబ్రహాము ఎంచుకున్న మార్గం ఏంటంటే దేవుడు తన కొరకు ఏర్పరిచిన మార్గం. అబ్రహాం ఒకటి నమ్మాడండి, ఆ స్థలానికి వెళ్తే ఆ స్థలములో ఉన్న నేలను బట్టో, ఆ నేలలో ఉన్న సారాన్ని బట్టో, అక్కడున్న గడ్డిని బట్టో, లేకపోతే అక్కడ పెరిగే వృక్షాలను బట్టో కాదు నా దీవెన, నా దేవుడు నాతో ఉంటే అదే నాకు దీవెన అని నమ్మి దేవుడు ఏర్పరిచిన మార్గంలో వెళ్ళాలని తీర్మానం తీసుకున్నాడు. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ అబ్రహాం ఎక్సీడింగ్లీ అండ్ అబండెంట్లీ. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించాడు అబ్రహామును. ఆ నేలను బట్టి కాదు, లేకపోతే ఆ పంటల్ని బట్టి కాదు, ఆ సంపదను బట్టి. సో మొట్టమొదటిగా ఫిజికల్ బ్లెస్సింగ్, భౌతికంగా దేవుడు మనల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తాడంటే నూతన మార్గాలలో మనలను నడిపించుట ద్వారా. పాత మార్గమే ఇష్టమయ్యా, పాత రూట్లోనే ఉంటానయ్యా అంటే దేవుడు అన్నాడు, నో, ఐ హ్యావ్ సంథింగ్ న్యూ ఫర్ యూ. నీ కొరకు ఒక నూతనమైన ద్వారం నేను తెరవాలనుకుంటున్నా, ఒక నూతనమైన మార్గంలో నిన్ను నడిపించాలనుకుంటున్నా. ఆర్ యు రెడీ? సిద్ధమేనయ్యా, నీ చేయి పట్టుకొని వస్తానని అప్పగించుకో. నూతనమైన విధానంలో దేవుడు నడిపిస్తాడండి. హల్లెలూయా. నేను యూఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నప్పుడు నా జాబ్ రిజైన్ చేస్తున్న సమయంలో మా అమెరికన్ ఫ్రెండ్ నన్ను వచ్చి అడిగింది, నువ్వు ఇండియా వెళ్ళిన తర్వాత నీ లైఫ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నావు అనింది. అంటే అందరు కలలుగా అంటూ ఉంటారు కదా, పెళ్ళయ్యాక ఇలా ఉంటుంది అలా ఉంటుందని, నువ్వేమనుకుంటున్నావు అనింది. నేను ఆమెతో ఒకే మాట చెప్పాను, నా లైఫ్ నేను వెళ్ళాక ఎలా ఉంటుందో నాకు తెలీదు, బట్ ఐ వాంట్ టు ట్రస్ట్ గాడ్ అండ్ వాక్ విత్ హిమ్ వన్ డే అట్ ఎ టైం. ఒక్కొక్క రోజు దేవునికి అప్పగించుకొని దేవుని మీద విశ్వాసంతో ముందుకు సాగాలనుకుంటున్నా. పెద్ద పెద్ద కళలో ఊహలో నాకేమీ లేవు, దేవుని మీద నమ్మికతో నేను వెళ్తున్నాను అంతే. ఇది ఒక న్యూ వే. ఉద్యోగం, ఇప్పటి వరకు ఉద్యోగం, డబ్బు సంపాదన, కెరియర్ గ్రోత్ ఇలా ఉన్నా, ఇప్పుడు ఇంకొక కొత్త రూట్లోకి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఆయన పరిచర్య, ఆయన సేవ, సమర్పణ, నిద్రలేని రాత్రులు, మనుషుల యొక్క అపార్థాలు, అవమానాలు ఇవన్నీ ఉంటాయి ఈ మార్గంలో. కానీ కొత్త మార్గం దేవుడు నా కొరకు ఏర్పరిచాడు కాబట్టి ఆయన ఏర్పరిచిన కొత్త మార్గంలో ఆయన చేయి పట్టుకొని
విశ్వాసంతో ముందుకు వెళ్తా, ఆయనే నడిపిస్తాడని నేను నమ్ముతున్నా. ఈ రోజుకి చెప్పగలనండి, దేవుడు ఒక్క దినము కూడా విడిచిపెట్టల. ఆయన నమ్మకత్వాన్ని నేటికి కనపరుస్తూనే ఉన్నాడు, కొత్త మార్గాలు. 2వ అంశం చూడండి, హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట 19వ వచనం చదువుతున్నాను. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. హీ విల్ కాజ్ మీ టు రైడ్ ఆన్ ద హైట్స్ అనే మాట ఉంటుందండి. గాడ్ వాంట్స్ టు టేక్ యూ టు న్యూ హైట్స్. దేవుడు నిన్ను నూతనమైన ఎత్తులకు తీసుకొని వెళ్ళాలని ఆశిస్తున్నాడు. నమ్మిన వారు ఒకసారి ఆమెన్ చెప్దామండి. ఆమెన్. నూతనమైన మార్గాలు. 2వది ఏంటంటే నూతనమైన, ఇప్పుడు ఎత్తులో ఉంటే కిందున్న వాళ్ళందరికీ మనం ఎలా కనబడతామండి? బాగా. ఇప్పుడు ఆ ఎత్తుకి వెళ్ళిన తర్వాత ఎక్కించిన దేవుని మర్చిపోవాలని కాదు. కొన్నిసార్లు కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే ఆ కిందున్న వాళ్ళు ఏం చేస్తారంటే అటు వెళ్ళడానికి మిగతా వాళ్ళని ఇలా ఎక్కించుకుంటారు కదా, భుజాల మీద ఎక్కించుకున్నాక ఎక్కేసి గోడ ఎక్కిన తర్వాత వీడు ఇలా ఇలా చూపిస్తుంటాడు చెయ్యి, ఒకసారి చెయ్యి ఇవ్వరా నేను కూడా ఎక్కుతానని. కొంతమంది వాళ్ళని ఇలా తోసేసి వెళ్ళిపోతారు. అంటే అర్థం ఏంటంటే ఎక్కడానికి సహాయపడిన వ్యక్తిని మోసం చేసి దే జస్ట్ గో అండ్ ఎంజాయ్. చాలాసార్లు దేవుడు మనల్ని ఉన్నత స్థితికి నడిపించాలని, ఎత్తుకు తీసుకుని వెళ్ళాలని ఎంతో అడుగుతాము, ప్రార్థన చేస్తాము. దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చిన తర్వాత ఎక్కించిన దేవుని మర్చిపోతూ ఉంటామండి చాలాసార్లు. కానీ దేవుడు ఎందుకు ఎక్కిస్తాడంటే ఆ ఎత్తుకు ఎదిగిన తర్వాత, ఎక్కిన తర్వాత హెచ్చుకు కారణం ఆయనే అని, ఆయన వెలుగును ప్రకాశింప చేయాలని. చూడండి, మనుషులు దీపమును మంచం క్రింద కొంచెం క్రింద పెట్టరు. లెట్ యువర్ లైట్ షైన్ బిఫోర్ మెన్. మీ వెలుగును మనుషుల ఎదుట ప్రకాశింపజేయండి అని చెప్పాడు. అంటే అర్థం ఏంటండి? దేవుడు మనల్ని హెచ్చించిన తర్వాత నూతనమైన స్థితికి, నూతనమైన ఎత్తులకు ఆయన ఎక్కించిన తర్వాత, ఎదిగింపజేసిన తర్వాత ఆయనను మనము మహిమపరిచే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఎదుగుదల లేదా? గ్రోత్ లేదా? ఎక్కడున్నా పరిస్థితి అక్కడే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందా? హెచ్చు కలుగజేసేవాడు దేవుడే అండి. హల్లెలూయా. ప్రమోషన్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని నుంచి వస్తుంది హెచ్చు. అది నీ ఉద్యోగంలో అయినా, నీవు ఏ రంగంలో ఉన్నప్పటికీ హెచ్చించేవాడు దేవాది దేవుడు మాత్రమే. నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు హీ విల్ కాజ్ యూ టు రైడ్ ఆన్ ద హైట్స్. ఎత్తైన స్థలముల యందు ఆయన నన్ను నడువ చేయును. ఎలా నడువ చేస్తాడంట? ఇక్కడ హబక్కుకు భక్తుడు చాలా బాగా రాశాడు. లేడి కాళ్ళ వలె ముందు మన కాళ్ళని చేస్తాడంట. లేడి కాళ్ళలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, లేడి కాళ్ళు ఎత్తులెక్కి జారిపోవండి. మీరు చూసారా? రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను. అందులో ఒక మౌంటైన్ ఉంది, ఒక కొండ, ఎత్తైన కొండ ఉంది. ఆ కొండకి ఆ పైన ఒక ఫ్లాట్ గ్రౌండ్ ఉంది, క్రింద ఫ్లాట్ గ్రౌండ్ ఉంది. ఆ పైన హైనాస్ అంటే అవి వేట కుక్కలు టైప్ అన్నమాట. వాటిని తెలుగులో ఏమంటారు నాకు తెలీదు. హైనాస్ అంటారు. అవి ఈ జింకలు, లేళ్ళు దొరికితే వాటిని చీల్చుకొని తినేస్తాయి అన్నమాట. వెరీ వెరీ గ్రీడీ యానిమల్స్ హైనాస్. ఆ పైన ఆ క్రింద హైనాస్ వెయిట్ చేస్తూ ఉన్నాయి, ఇవి దొరికితే తినేద్దామని చంపుకొని. ఆ మధ్యలో ఆ కొండ మీద స్లాంటింగ్ ఉంది. అక్కడేమో ఈ లేళ్ళు అలా ధైర్యంగా నిలబడి చూస్తున్నాయి. ఏమనంటే, ఇక్కడికి ధైర్యం ఉంటే మీరు రెండప్పుడు చూసుకుందామని. ఇప్పుడు ఈ హైనాస్కి వెళ్ళి తినాలని ఉంది ఆ జింకల్ని లేదంటే లేళ్ళని. కానీ అవి అక్కడికి వెళ్ళాయంటే జారిపోతాయి. వాటి కాళ్ళలో ఆ స్లాంట్ గ్రౌండ్లో నిలబడగలిగే గ్రిప్ పెట్టలేదండి దేవుడు. కానీ ఎవరి కాళ్ళలో పెట్టాడంటే దేవుని సృష్టి ఎంత అమోఘమైందంటే లేడి కాళ్ళలో పెట్టాడు ఆ గ్రిప్. అవి ఎంత ఎత్తైన కొండలైనా ఈజీగా ఎక్కేస్తాయి, స్ట్రగుల్ ఏం లేకుండా చాలా సునాయాసంగా ఎక్కుతాయి, జారిపడం. ఇప్పుడు ప్రభువగు యెహోవాయే నా బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయనంటే పడిపోకుండా నిన్ను ఎక్కిస్తాడు, ఉన్నతమైన స్థలములందు నిన్ను నడువ చేసి ఆయన మహిమ కొరకు నిలబెట్టుకుంటాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఎక్కుతా ఉన్నప్పుడు కొంతమంది చప్పట్లు కొడుతున్నట్టే ఉంటారు, కానీ కిందుండి కొంతమంది చూస్తూ ఉంటారు ఎప్పుడు పడిపోతారా అని. అవునండి, ఎత్తుకు ఎక్కుతా ఉంటే ఎవరైనా
సంతోషించే వాళ్ళు జెన్యూన్గా కొంతమందే ఉంటారు, కానీ మిగతా వాళ్ళందరూ వీళ్ళు పడిపోవాలి పడిపోవాలి పడిపోవాలి, ఎప్పుడు పడిపోతారా, పడిపోతే హార్ట్ఫుల్గా నవ్వుకొని బిర్యానీ చేసుకొని తిందామని వెయిట్ చేసే వాళ్ళు కూడా బోల్డ్ అంతమంది ఉంటారు. కానీ దేవుడు మన కాళ్ళని ఎలా చేస్తాడంటండి, లేడి కాళ్ళ వలె నేను ఒక హాస్యాస్పదమైన స్థితిలో ఆయన పెట్టడు. ఇతరులు నిన్ను చూసి నవ్వుకునే స్థితిలో ఆయన పెట్టడండి. ఇతరులు నిన్ను చూసి నీ శత్రువులు ఉల్లసించేటట్లుగా అట్టి స్థితిలో నిన్ను పెట్టడు, కానీ ఆయన కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఎత్తైన స్థలములందు. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనం చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారా చేయుచున్నాను. నేను ఒక నూతన క్రియ, న్యూ వేస్, న్యూ హైట్స్. మూడవది న్యూ ఎక్స్పీరియన్సెస్, న్యూ థింగ్స్. నూతన క్రియలు జరిగించే, మనకే కదండి కొత్తదనం అంటే ఇష్టం, దేవునికి కూడా కొత్తదనం అంటే. God knows how to make you happy. God knows how to put a smile on your face. చూడండి, తల్లిదండ్రులు పిల్లల్ని సంతోషపరచడానికి వాళ్ళకి ఇష్టమైంది ఏమైనా కొనుక్కొస్తారు. కొనుక్కురాగానే ఇచ్చి ఒక దానికోసం చూస్తుంటారు. అదేంటంటే మా అబ్బాయి నవ్వుతాడుగా, ఆ నవ్వు చూస్తే చాలా అన్నమాట ఆనందం పేరెంట్స్కి కదా. మా అమ్మాయి నవ్వుతుంది, తనకి ఇష్టమైంది తెచ్చిస్తే షీ గెట్స్ ఎక్సైటెడ్ అండ్ ఐ వాంట్ టు సీ ఇట్. అది చూస్తే చాలా తృప్తి అయిపోద్ది. ఎంత ఖర్చు పెట్టాం, ఎంత కష్టపడి తెచ్చాం అన్నది కాదు. పరలోకపు తండ్రి కూడా నిన్ను నన్ను ఆనందింప చేయాలని, సంతోషపరచాలని ఆయన చూస్తున్నాడు, నూతన క్రియలు చేయాలని. ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తే, ఇందాక మనం చూసినట్లుగా ఆత్మ సంబంధంగా ఆయనను వదలకుండా పట్టుకుంటే, టైమ్ అండ్ అగైన్ ప్రతి పరిస్థితిలో ప్రతి సమయంలో ఆయన నూతన కార్యాలు, నూతన క్రియలు నీ జీవితంలో జరిగించి నిన్ను ఆనందింప చేయాలని, సంతోషింప చేయాలని దేవాది దేవుడు. నువ్వు దేవుని సంతోషపెట్టాలన్న ఆలోచనలో ఉండు. నా పరలోకపు తండ్రిని నేను ఎలా సంతోషపెట్టాలి, నా పరలోకపు తండ్రిని నేను ఎలా గణపరచాలి, నా పరలోకపు తండ్రిని నేను ఎలా మహిమపరచాలి. లైక్ నెవర్ బిఫోర్ ఐ వాంట్ టు డూ సంథింగ్ న్యూ. నేను ఏదో ఒక నూతనమైన విధానంలో దేవుని సేవించాలి, నూతనమైన విధానంలో సమర్పణతో కూడిన విధంగా ప్రభు కొరకు జీవించాలి, దేవుని కొరకు. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ దిస్ న్యూ ఇయర్. దేవుని ఎలా సంతోషపరచాలి నువ్వు ఆలోచన చేయి. నిన్ను ఎలా సంతోషపరచాలో నీ పరలోకపు తండ్రికి బాగా తెలుసు. అండ్ గాడ్ విల్ పుట్ అ స్మైల్ ఆన్ అవర్ ఫేస్. మన ముఖంలో ఒకవేళ విచారం ఉందేమో, దుఃఖం ఉందేమో, బహుశా ఈ రాత్రికాల సమయంలో సూసైడల్ థాట్స్ దగ్గరకు వచ్చావేమో. ఎందుకంటే జీవితంలో ఎదుగు బదుగు ఏమీ లేదు, ఎలాంటి సంతోషం లేదు, ఎలాంటి ఎక్సైట్మెంట్ లేదు, అంతా మామూలుగానే బోర్డమ్ ఉంది నా జీవితంలో. ఒక ఉత్సాహం అనేది లేకుండా నా జీవితం గడిచిపోతా ఉందంటే దేవునికి అప్పగించుకో. నూతనమైన క్రియలు జరిగించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆర్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ న్యూ బిగినింగ్స్. ఇంకొక మాట, ఒక్క కొటేషన్ చెప్పి ముగిస్తాను. వెన్ గాడ్ గివ్స్ యూ అ న్యూ బిగినింగ్, ఇట్ స్టార్ట్స్ విత్ అన్ ఎండింగ్. వెన్ గాడ్ గివ్స్ యూ అ న్యూ బిగినింగ్, ఇట్ స్టార్ట్స్ విత్ అన్ ఎండింగ్. అంటే ఏంటండి, కొత్తది ఏదన్నా దేవుడు నీ జీవితంలో ప్రారంభించాలంటే ఒకటేదో పాతది ముగించబడాలంట. మన పరిస్థితి ఏంటంటే పాతది వదలకుండా కొత్తది కావాలనుకుంటాం. అర్థమవుతుందండి? ఒక తలుపు నీ కోసం మూస్తే ఇంకొక తలుపు తెరుస్తాడు. నువ్వు మూయబడిన తలుపు నాకు వద్దని అక్కడే తడుతున్నావు నువ్వు. మరి నూతన తలుపులో నుంచి నువ్వు ఎలా ప్రవేశిస్తావు? నూతన ద్వారం గుండా నువ్వు ఎలా వెళ్తావు? దేవుడు నీ జీవితంలో ఒక నూతనమైన పరిస్థితిని ఇవ్వాలనుకున్నా. నువ్వు పాత స్నేహాలను వదిలిపెట్టట్లా, పాత సహవాసాలను విడిచిపెట్టట్లా, ఫేక్ రిలేషన్షిప్స్ విడిచిపెట్టట్లా. యు ఆర్ గెటింగ్ హర్ట్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్, బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్. ఇక్కడ ఉన్న కొంతమంది యవనస్తులను ఉద్దేశించి దేవుడి మాటలు మాట్లాడుతున్నాడు, గమనించండి. నీకు తెలుసు దే ఆర్ రాంగ్ పీపుల్. నీకు తెలుసు నిన్ను ట్రాప్ చేశారని. నీకు తెలుసు వారి వల్ల నువ్వు ఎంత స్ట్రగుల్ అవుతున్నావో, ఆత్మీయ జీవితంలో ఎంత కాంప్రమైజ్ అవుతున్నావో, మోరల్గా నువ్వు ఎంత కాంప్రమైజ్ అవుతున్నావో, కొన్ని రకాలైన రాంగ్ రిలేషన్షిప్స్ వల్ల నీకు తెలుసు. అయినా నువ్వు వదలట్లా. ఫేక్ ఫ్రెండ్షిప్ అని తెలుసు, ఫేక్ రిలేషన్షిప్ అని తెలుసు, వాళ్ళు నీకు దేవుని చిత్తం కాదని తెలుసు, అది దేవుడు అంగీకరించాడని తెలుసు, బట్ స్టిల్ యు ఆర్ హోల్డింగ్ ఆన్ టు ఇట్. దేవుడు ఎలా చేస్తాడు నూతన క్రియ? ఆఫ్టెన్ టైమ్స్ when God gives you a new beginning, it starts with an ending. ఒక ఆపర్చునిటీ పోయిందా, ఒక ఉద్యోగంలో నుండి తీసేశారా, మరి ఇంకో కొత్త ఉద్యోగంలో చేరాలంటే ఒక ఉద్యోగం మానాలి కదా. రెండు చేస్తే ఎలాగా? లాక్డౌన్ టైంలో కొంతమంది 2-3 ఉద్యోగాలు చేస్తారు చాలా తెలివిగా.
కానీ కంపెనీస్ అందరికీ అది తెలిసిపోయి ఇప్పుడు చాలా డిఫరెంట్ ప్రొసీజర్ పెట్టేశారు. సో చాలా ఈజీగా వాళ్ళు ఫిల్టర్ చేసేసారు అన్నమాట. నిజంగా మా ఒక్క కంపెనీకే వాళ్ళ సమయాన్ని, టాలెంట్స్ని, స్కిల్స్ని వినియోగిస్తున్న వాళ్ళనే ఉంచుకుంటాము, జెన్యూన్గా వర్క్ చేస్తున్న వాళ్ళని. ఒకేసారి 3 ల్యాప్టాప్లు పెట్టుకొని 3 కంపెనీలకు పనిచేస్తుంటే అలాంటి వాళ్ళు వద్దని చాలామందిని తీసేశారండి. If you have lost an opportunity, if you have lost a job, if a relationship has ended, if a door is closed, don't worry. God has something new in store for you. Hallelujah. ఏదో నూతనమైందే నీ కొరకు దేవుడు దాచిపెట్టాడు. నూతనమైన క్రియ నీ జీవితంలో దేవుడు జరిగించాలని ఆశపడుతున్నాడు. నూతన కార్యాలు దేవుని నుండి పొందుకోవడానికి ఈ నూతన సంవత్సరంలో దేవుడు తన కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. ఇదిగో నేను నూతన క్రియను చేయించున్నాను, ఈనాడే అది మొలచును, దాన్ని నీవు ఆలోచించవా అని సెలవిచ్చావు ప్రభువా. మీరు మా ఇంట్లో కలిగిన నూతనమైన తలంపులకై స్తోత్రాలు, నీ ఉద్దేశాలకై స్తోత్రాలయ్యా. నూతన మార్గాలలో మమ్మల్ని మీరు నడిపించాలని కోరుకుంటున్నారు కనుక స్తోత్రాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆత్మ సంబంధముగా నూతనమైన అనుభవాలలోకి సాగడానికి సహాయించి, నూతనమైన ఆత్మీయతలోనికి బిడలు నాయన నిన్ను వదలక పట్టుకొని నీతో నడిచే కృపనివ్వండి. ఎంతమంది వారి జీవితంలో అలసిపోయి, విసిగిపోయి, వేసారిపోయి, నిరాశలో కృంగిపోయి ఉన్నారో వారిని కనికరించండి, జ్ఞాపకం చేసుకోండి. నూతన ద్వారాలు నీవు తెరిచే దేవుడవని, నూతన మార్గాలలో మమ్మల్ని నడిపించేవాడవని, చీకటితో నిండిన మా మార్గాల్లో వెలుగు ప్రసరింపచేసేవాడవని, వంకర త్రోవలను సరళం చేసే దేవుడు అని మాట్లాడినందుకు వందనాలు. నీ కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించి ఈ నామానికి మహిమ తెచ్చుకొనమని మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.